వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. అరెస్టు చేసిన తర్వాత పోలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒకవేళ మిమ్మల్ని కొడితే పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పోలీస్ అధికారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా మరియు శిక్ష వేయవచ్చు. అరెస్ట్ చేసిన తక్షణం నుంచి కోర్టులో ప్రవేశపెట్టే దాకా మీ పూర్తి బాధ్యత రక్షణ. ఒకవేళ మీకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత పోలీస్ వారిదే. అందుకే అరెస్ట్ చేసే సమయంలోనే మెమో ఆఫ్ అరెస్ట్ పేపర్ రాయించాలి. సిఆర్పిసి సెక్షన్ 41B(C)(D) ప్రకారం పేపర్ మీద రాయమని అడగాలి. ఎలా అంటే, నేను పలానా పోలీస్ అధికారిని, పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్టు చేస్తున్నాను అని అధికారి పేరు, అతని ర్యాంక్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్స్ట్రా, తేదీ, స్థలం, ఏ స్టేషన్ కింద అరెస్టు జరుగుతుంది, ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, అతనికి ఏమైనా స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా, అతని దగ్గర ఉండే వస్తువులు మొత్తం పేపర్లు రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులకు లేదా సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా ఖచ్చితంగా పేపర్లో రాయాలి. దీన్ని మెమో ఆఫ్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపే మేజిస్ట్రేట్ లేదా కోర్టులో ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. ఏ పోలీస్ అయినా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రండి అని ఫోన్ చేసే ముందు ఆ అధికారికి ఇలా అడగండి. సిఆర్పిసి సెక్షన్ 169, 170, 50 ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలసినది వినయంగా కోరుచున్నాను అని చెప్పండి. లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్కు మెసేజ్ చేయండి. వివిధ హైకోర్టులలో అరెస్టు సమయంలో సంబంధిత పోలీస్ అధికారులకు కొట్టడం జరిగింది, వారి మీద రిట్స్ వేయడం జరిగింది, వివిధ కోర్టుల శిక్ష వేయడం జరిగింది. మీలో అవగాహన కల్పించేందుకు మా ఈ ప్రయత్నం.